మా ఏరియాలో ఒకప్పుడు రాజులు నివసించేవారట తెలుసా? మా పక్క భూమిలోనే లంక బిందులు దొరికాయి. అప్పుడు రాజులు వాళ్ళ నిధులన్నీ ఈ భూమిలోనే దాచిపెట్టేవారట. ఒక రోజు రాత్రి మంత్రిగాడిని తీసుకువచ్చి పూజలు చేపిస్తే ఇక్కడ గుప్త నిధి ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు ఆ నిధులు తీసుకొని నేను కోటీశ్వరుని అవుతాను. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఏ గ్రామంలో అయితే చారిత్రక కట్టడాలు ఉన్నాయో అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఘటన అక్కడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చరిత్ర అంటే మనకి గర్వకారణం. కానీ అదే చరిత్ర ఇప్పుడు కొందరికి డబ్బు సంపాదించే మార్గంగా మారిపోతుంది. పురాతన ప్రాంతం అని తెలిసిందంటే చాలు గుప్త నిధుల కోసం గ్యాంగులు గుంపులుగా దిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తాజాగా మొలంగూరు ఖిల్లా పరిసరాల్లో జరుగుతున్న ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఈ మొలంగూరు ఖిల్లా కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఒక వ్యూహాత్మక కోట. శత్రు దాడుల నుంచి రక్షణ కోసం ఎత్తైన ప్రదేశంలో చుట్టూ గట్టి రాతి నిర్మాణాలతో ఈ ఖిల్లాను నిర్మించారు. అప్పట్లో ఇది సైనిక దళాలకు కీలక కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అదే చరిత్ర ఇప్పుడు అపోహలకు దారితీసింది. ఇక్కడ రాజుల కాలం నాటి బంగారం ఆభరణాలు దాచిపెట్టారు అన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ నా నోటికి ఈ నోటికి వ్యాపింది. దీంతో ఖిల్లా చుట్టూ గుప్త నిధుల వేట మొదలైంది. ఇక స్థానికుల సమాచారం ప్రకారం తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఖిల్లా ప్రాంతంలోకి చేరుకుని క్షుద్ర పూజలు చేస్తూ తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా 6 నుండి 7 అడుగుల లోతులో ఒక భారీ గుంత తవ్వటం ఇక్కడ కలకలం రేపింది. అది కూడా సాధారణంగా కాదు, చుట్టూ అరుదైన రాతి బండలను తొలగించి ఒక పక్కా ప్లాన్ ప్రకారం తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లోనే తవ్వకాలు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. కొన్ని చిహ్నాలు గుర్తులు వేసుకొని పని చేసినట్టుగా వారంటున్నారు. ఇక విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉందని ముందే సమాచారం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికుల్లో భయం నెలకొంది. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎక్కడి వాళ్ళు వస్తున్నారో తెలియదని రాత్రి వేళ పూజలు తవ్వకాలు చూసి భయపడుతున్నామని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు పహారా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఖిల్లా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పురాతన స్మారక చిహ్నాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం భారత చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. యాన్షియంట్ మోన్మెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి చర్యలకు కఠిన శిక్షలున్నాయి. అయినా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. మా ఏరియాలో ఒకప్పుడు రాజులు నివసించేవారట తెలుసా? మా పక్క భూమిలోనే లంక బిందులు దొరికాయి. అప్పుడు రాజులు వాళ్ళ నిధులన్నీ ఈ భూమిలోనే దాచిపెట్టేవారట. ఒక రోజు రాత్రి మంత్రిగాడిని తీసుకువచ్చి పూజలు చేపిస్తే ఇక్కడ గుప్త నిధి ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు ఆ నిధులు తీసుకొని నేను కోటీశ్వరుని అవుతాను. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఏ గ్రామంలో అయితే చారిత్రక కట్టడాలు ఉన్నాయో అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఘటన అక్కడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చరిత్ర అంటే మనకి గర్వకారణం. కానీ అదే చరిత్ర ఇప్పుడు కొందరికి డబ్బు సంపాదించే మార్గంగా మారిపోతుంది. పురాతన ప్రాంతం అని తెలిసిందంటే చాలు గుప్త నిధుల కోసం గ్యాంగులు గుంపులుగా దిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తాజాగా మొలంగూరు ఖిల్లా పరిసరాల్లో జరుగుతున్న ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఈ మొలంగూరు ఖిల్లా కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఒక వ్యూహాత్మక కోట. శత్రు దాడుల నుంచి రక్షణ కోసం ఎత్తైన ప్రదేశంలో చుట్టూ గట్టి రాతి నిర్మాణాలతో ఈ ఖిల్లాను నిర్మించారు. అప్పట్లో ఇది సైనిక దళాలకు కీలక కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అదే చరిత్ర ఇప్పుడు అపోహలకు దారితీసింది. ఇక్కడ రాజుల కాలం నాటి బంగారం ఆభరణాలు దాచిపెట్టారు అన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ నా నోటికి ఈ నోటికి వ్యాపింది. దీంతో ఖిల్లా చుట్టూ గుప్త నిధుల వేట మొదలైంది. ఇక స్థానికుల సమాచారం ప్రకారం తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఖిల్లా ప్రాంతంలోకి చేరుకుని క్షుద్ర పూజలు చేస్తూ తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా 6 నుండి 7 అడుగుల లోతులో ఒక భారీ గుంత తవ్వటం ఇక్కడ కలకలం రేపింది. అది కూడా సాధారణంగా కాదు, చుట్టూ అరుదైన రాతి బండలను తొలగించి ఒక పక్కా ప్లాన్ ప్రకారం తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లోనే తవ్వకాలు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. కొన్ని చిహ్నాలు గుర్తులు వేసుకొని పని చేసినట్టుగా వారంటున్నారు. ఇక విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉందని ముందే సమాచారం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికుల్లో భయం నెలకొంది. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎక్కడి వాళ్ళు వస్తున్నారో తెలియదని రాత్రి వేళ పూజలు తవ్వకాలు చూసి భయపడుతున్నామని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు పహారా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
చేస్తున్నారు స్థానికులు. కిల్లా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పురాతన స్మారక చిహ్నాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం భారత చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. యాన్షియంట్ మోన్మెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి చర్యలకు కఠిన శిక్షలున్నాయి. అయినా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. మా ఏరియాలో ఒకప్పుడు రాజులు నివసించేవారట తెలుసా? మా పక్క భూమిలోనే లంక బిందులు దొరికాయి. అప్పుడు రాజులు వాళ్ళ నిధులన్నీ ఈ భూమిలోనే దాచిపెట్టేవారట. ఒక రోజు రాత్రి మంత్రిగాడిని తీసుకువచ్చి పూజలు చేపిస్తే ఇక్కడ గుప్త నిధి ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు ఆ నిధులు తీసుకొని నేను కోటీశ్వరుని అవుతాను. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. ఏ గ్రామంలో అయితే చారిత్రక కట్టడాలు ఉన్నాయో అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఘటన అక్కడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చరిత్ర అంటే మనకి గర్వకారణం, కానీ అదే చరిత్ర ఇప్పుడు కొందరికి డబ్బు సంపాదించే మార్గంగా మారిపోతుంది. పురాతన ప్రాంతం అని తెలిసిందంటే చాలు గుప్త నిధుల కోసం గ్యాంగులు గుంపులుగా దిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తాజాగా మొలంగూరు ఖిల్లా పరిసరాల్లో జరుగుతున్న ఘటనలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఈ మొలంగూరు ఖిల్లా కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఒక వ్యూహాత్మక కోట. శత్రు దాడుల నుంచి రక్షణ కోసం ఎత్తైన ప్రదేశంలో చుట్టూ గట్టి రాతి నిర్మాణాలతో ఈ ఖిల్లాను నిర్మించారు. అప్పట్లో ఇది సైనిక దళాలకు కీలక కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అదే చరిత్ర ఇప్పుడు అపోహలకు దారితీసింది. ఇక్కడ రాజుల కాలం నాటి బంగారం ఆభరణాలు దాచిపెట్టారు అన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ నా నోటికి ఈ నోటికి వ్యాపింది. దీంతో ఖిల్లా చుట్టూ గుప్త నిధుల వేట మొదలైంది. ఇక స్థానికుల సమాచారం ప్రకారం తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఖిల్లా ప్రాంతంలోకి చేరుకుని క్షుద్ర పూజలు చేస్తూ తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా 6 నుండి 7 అడుగుల లోతులో ఒక భారీ గుంత తవ్వటం ఇక్కడ కలకలం రేపింది. అది కూడా సాధారణంగా కాదు, చుట్టూ అరుదైన రాతి బండలను తొలగించి ఒక పక్కా ప్లాన్ ప్రకారం తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాల్లోనే తవ్వకాలు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. కొన్ని చిహ్నాలు గుర్తులు వేసుకొని పని చేసినట్టుగా వారంటున్నారు. ఇక విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉందని ముందే సమాచారం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికుల్లో భయం నెలకొంది. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎక్కడి వాళ్ళు వస్తున్నారో తెలియదని రాత్రి వేళ పూజలు తవ్వకాలు చూసి భయపడుతున్నామని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసు పహారా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కిల్లా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పురాతన స్మారక చిహ్నాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు చేయడం భారత చట్ట ప్రకారం తీవ్రమైన నేరం. యాన్షియంట్ మోన్మెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి చర్యలకు కఠిన శిక్షలున్నాయి. అయినా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి.